హరి ఓం సాయి. అందరికీ ప్రకృతి యోగ నిలయం, అందరికీ యోగా, అందరికీ ఆరోగ్యం. ఈరోజు హ్యాండ్స్ అండ్ నెక్ అండ్ షోల్డర్ గురించి చెప్పుకోబోతున్నాం. పెయిన్ రిలీఫ్. ముందుగా సుఖాసన, లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్, 5 times ఇన్హేల్ ఎక్సేల్. ఆఫ్టర్ ట్విస్టింగ్ లెఫ్ట్ టు రైట్ లాంగ్, ఈ విధంగా 5 times, లెఫ్ట్ 5 రైట్ 5 మూమెంట్. ఆఫ్టర్ రొటేషన్ క్లాక్ వేజ్ యాంటీ క్లాక్ వేజ్, బాడీ రొటేషన్. సో ఈ విధంగా క్లాక్ వేజ్ యాంటీ క్లాక్ వేజ్ 5 times ఈ విధంగా. After slowly relax, మళ్ళీ అగైన్ ఆపోజిట్ సేమ్ 5 times. షోల్డర్ స్ట్రెంత్ గురించి అండ్ హ్యాండ్ స్ట్రెంత్, పెయిన్ రిలీఫ్ ఎట్ ఎ టైం, బ్యాక్ రిప్స్లో అండ్ షోల్డర్ ప్లేట్లో ఉండే పెయిన్ రిలీఫ్ గురించి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, హ్యాండ్ రేజ్ అప్ అండ్ హోల్డ్ 2 seconds అండ్ రిలాక్స్. మళ్ళీ అగైన్ స్లోలీ హ్యాండ్ రేజ్ అప్ అండ్ హోల్డ్ 2 to 3 seconds ఆర్ 5 seconds. ఇన్హేల్, ఎక్సేల్. ఈ విధంగా చేస్తున్నప్పుడు షోల్డర్ మజిల్స్ మనకి 7 layers ఉంటాయి, 7 పొరలు ఉంటాయి కదా, ఆ పొరలు అనేవి, ఆ లేయర్స్ అనేవి స్లోలీ ఎక్స్పెండ్ అవుతూ క్లోజ్ అవుతూ వస్తుంది. అంటే మన లబ్బర్ లాగా సాగుతూ మూమెంట్ అవుతూ ఉంటుంది, కదలిక. అలా చేస్తున్నప్పుడు నర్వ్స్ మీద ఉన్న ప్రెజర్ అంతా ఫ్రీ అయినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ రిలాక్స్డ్గా రిలీజ్ అవుతుంది. సో మనం డేలో సిట్టింగ్ పొజిషన్లో కానివ్వండి, ఓకే, కూర్చొని నెక్ మీద వచ్చే ప్రెజర్ చాలా రిలీఫ్ అవుతుంది. ఆఫ్టర్ ఈ విధంగా సైడ్ 20 times అయిన తర్వాత అగైన్ ఫ్రంట్ 20 times. ఈ విధంగా స్లో మూమెంట్ అనమాట. ఎంత స్లో మూమెంట్ చేస్తే మజిల్స్ ఇంటర్నల్ లేయర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతూ క్లోజ్ అవుతూ నర్వ్స్ మీద ప్రెజర్ని రిలీజ్ చేస్తుంది. ఆ నర్వ్స్ మీద ప్రెజర్ని రిలీజ్ చేస్తున్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా కంఫర్టబుల్గా జరుగుతుంది. మనం రాస్తున్నప్పుడు కానివ్వండి, కంప్యూటర్ వర్క్ చేస్తున్నప్పుడు కానివ్వండి, లేదా జనరల్ వర్క్ ఏదైనా చేస్తున్నప్పుడు కానివ్వండి, మన హ్యాండ్స్కి, ఫింగర్స్కి, రిస్ట్ జాయింట్కి, ఎల్బో జాయింట్కి, షోల్డర్ జాయింట్కి, నెక్ జాయింట్కి ప్రెజర్ లేకోకుండా రిలీఫ్ చేస్తుంది. సో ఈ విధంగా డైలీ మ్యాక్సిమం ఆల్టర్నేటివ్గా ఈ విధంగా 5 rounds to 10 rounds 20-20 చేయాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, ఇన్హేల్, ఎక్సేల్, గాలి తీసుకుంటూ గాలి వదులుతూ చేస్తుంటే కంపల్సరీగా సూపర్ రిజల్ట్ అండి. అసలు మీకు రిజల్ట్ అనేది అలా స్టాండ్ అయిపోతుంది. ఒక 10 days చేసి చూడండి. ఈ విధంగా చూసారుగా ఎంత స్లోగా, కంఫర్టబుల్గా, మనం ఏదో కష్టపడుతూ చేస్తున్నాడు కదా, రిలాక్సింగ్ పొజిషన్లో చేస్తుంటే డెఫినెట్లీ మంచి రిజల్ట్ స్టాండర్డ్. మనం ఇంకా నెక్ పెయిన్ కానీ, షోల్డర్ పెయిన్ కానివ్వండి, అసలు మనకు అనిపించదు, ఆ మజిల్ స్ట్రెయిన్ అవుతున్నట్టు అనిపించదు. సో మనం ఏదైనా టీవీ చూస్తున్నా, లేదైనా పని చేస్తున్నా, లేకుంటే మనం నడుస్తున్నా, లేకుంటే జర్నీ చేస్తున్నా, బండి డ్రైవ్ చేస్తున్నా, ఓకే, కార్ డ్రైవ్ చేస్తున్నా మనకి డిస్టర్బెన్స్ ఉండదు, గంటల కూర్చున్నా. కానీ కంపల్సరీగా ఎంటీ స్టమక్తో, ఖాళీ కడుపుతో చేయండి. ఎవరైనా చేయొచ్చు, ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు, స్టాండింగ్ పొజిషన్లో కాబట్టి డెఫినెట్గా అందరూ చేయొచ్చు. చేసిన తర్వాత కొంచెం సేపు సుఖాసనంలో, చైర్ పొజిషన్లో కానీ లేదా బెడ్ పొజిషన్లో పండుకొని రిలాక్స్ అయ్యారంటే సూపర్ రిజల్ట్, ఇంకా హాయిగా ఉంటుంది. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీగా మిస్ అవ్వకుండా చేయండి. మంచి రిజల్ట్ అండి. దీనివల్ల 1000 రెట్లు మనకి బెనిఫిట్ ఉంటుంది. ఇంత స్లోగా చేస్తున్నప్పుడు మజిల్స్ యొక్క స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది డే బై డే. సో కంపల్సరీగా ఆ బ్రీతింగ్ని మిస్ అవ్వకుండా చూసుకోండి. లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్, శ్వాస నిశ్వాస, కంపల్సరీగా డోంట్ మిస్ బ్రీత్. అందరికీ నమస్కారం అండ్ రిలాక్స్ జస్ట్ 1 minute. హరి ఓం సాయి.